సినీ సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ వ్యవహారాన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలపై తెలంగాణ పోలీసులు నజర్ పెట్టారు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. దీనిలో భాగంగానే పోలీసులు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా 11 మంది సెలబ్రిటీలకు పోలీసులు షాక్ ఇచ్చారు. ఇందులో మెయిన్ గా చూసుకుంటే హర్ష సాయి, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్, టేస్టీ తేజ, కిరణ్ గౌడ్, విష్ణుప్రియ, యాంకర్ శ్యామల, రీతూ చౌదరి, బండారు షయాని సుప్రీత తదితరులపై పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే తాజాగా ఈ లిస్ట్ లో మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి పేరు కూడా తెర మీదకు వచ్చింది. ఆమె ఓ బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో మంచు లక్ష్మి మాట్లాడుతూ, ఇది ఒక మంచి ప్లాట్ఫామ్, డబ్బు సంపాదించుకోవడానికి అందరికీ చక్కగా ఉపయోగపడుతుంది అంటూ యోలో 247 అనే బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇప్పటికే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న సినీ సెలబ్రిటీలపై పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు మంచు లక్ష్మి బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసిన వీడియో బయటకు రావడంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేస్తున్న 11 మంది తెలుగు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల అప్పుల పాలై తెలంగాణలో గతేడాది 1000 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో యువతతో పాటు చిరు వ్యాపారులు, చిరు ఉద్యోగులు కూడా ఉన్నారు. ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అనే పోలీసులు దీన్ని సీరియస్ గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సాధారణ ప్రజలకు భారీగా డబ్బు సంపాదించవచ్చు, బెట్టింగ్ యాప్ల ద్వారా ఆస్తులు కూడబెట్టుకోవచ్చు అంటూ సోషల్ మీడియా ద్వారా వీడియోలు పోస్ట్ చేసిన వారిపై కూడా కొరడా జులిపిస్తున్నాం. పంజాగుట్ట, అమీర్పేట్ ఏరియాలో చాలా హాస్టల్స్ ఉన్నాయి. చాలా మంది యువకులు ఇక్కడ ఉంటారు. గ్రామాల నుంచి ఉద్యోగం, ఉపాధి కోసం యువకులు వస్తుంటారు. వారిని సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్ల గురించి ప్రమోట్ చేస్తూ వారిపై అట్రాక్ట్ చేసే ప్రమాదం ఉంది. క్రికెట్ సీజన్ లో బెట్టింగ్లకు పాల్పడి చాలా మంది ఆర్థికంగా నష్టపోతున్నారని ఓ సామాజిక కార్యకర్త ఫిర్యాదు చేశారు. దాంతో తాము కొందరిపై క్రిమినల్ కేసు నమోదు చేశామని ఆయన అన్నారు. సోషల్ మీడియాలో చట్ట వ్యతిరేకంగా బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించే విధంగా ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇలాంటి పనులు చేయడం చట్టరీత్యా నేరం, అక్రమమని డీసీపీ చెప్పారు. కేసు నమోదు చేశాం, సాక్ష్యాలను సేకరిస్తున్నాం. కేసు నమోదు చేసిన వారిని ఒక్కొక్కరిని విచారణకు పిలుస్తాం. వారు చేసిన నేర తీవ్రతను బట్టి అరెస్ట్ చేస్తామని డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. అదే విషయం, సినీ సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ వ్యవహారాన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలపై తెలంగాణ పోలీసులు నజర్ పెట్టారు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. దీనిలో భాగంగానే పోలీసులు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా 11 మంది సెలబ్రిటీలకు పోలీసులు షాక్ ఇచ్చారు. ఇందులో మెయిన్ గా చూసుకుంటే హర్ష సాయి, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్, టేస్టీ తేజ, కిరణ్ గౌడ్, విష్ణుప్రియ, యాంకర్ శ్యామల, రీతూ చౌదరి, బండారు షయాని సుప్రీత తదితరులపై పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే తాజాగా ఈ లిస్ట్ లో మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి పేరు కూడా తెర మీదకు వచ్చింది. ఆమె ఓ బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో మంచు లక్ష్మి మాట్లాడుతూ, ఇది ఒక మంచి ప్లాట్ఫామ్, డబ్బు సంపాదించుకోవడానికి అందరికీ చక్కగా ఉపయోగపడుతుంది అంటూ యోలో 247 అనే బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇప్పటికే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న సినీ సెలబ్రిటీలపై పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు మంచు లక్ష్మి బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసిన వీడియో బయటకు రావడంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేస్తున్న 11 మంది తెలుగు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల అప్పుల పాలై తెలంగాణలో గతేడాది 1000 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో యువతతో పాటు చిరు వ్యాపారులు, చిరు ఉద్యోగులు కూడా ఉన్నారు. ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అనే పోలీసులు దీన్ని సీరియస్ గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సాధారణ ప్రజలకు భారీగా డబ్బు సంపాదించవచ్చు,
బెట్టింగ్ యాప్ల ద్వారా ఆస్తులు కూడబెట్టుకోవచ్చు అంటూ సోషల్ మీడియా ద్వారా వీడియోలు పోస్ట్ చేసిన వారిపై కూడా కొరడా జులిపిస్తున్నాం. పంజాగుట్ట, అమీర్పేట్ ఏరియాలో చాలా హాస్టల్స్ ఉన్నాయి. చాలా మంది యువకులు ఇక్కడ ఉంటారు. గ్రామాల నుంచి ఉద్యోగం, ఉపాధి కోసం యువకులు వస్తుంటారు. వారిని సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్ల గురించి ప్రమోట్ చేస్తూ వారిపై అట్రాక్ట్ చేసే ప్రమాదం ఉంది. క్రికెట్ సీజన్లో బెట్టింగ్లకు పాల్పడి చాలా మంది ఆర్థికంగా నష్టపోతున్నారని ఓ సామాజిక కార్యకర్త ఫిర్యాదు చేశారు. దాంతో తాము కొందరిపై క్రిమినల్ కేసు నమోదు చేశామని ఆయన అన్నారు. సోషల్ మీడియాలో చట్ట వ్యతిరేకంగా బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించే విధంగా ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇలాంటి పనులు చేయడం చట్టరీత్యా నేరం, అక్రమమని డీసీపీ చెప్పారు. కేసు నమోదు చేశాం, సాక్ష్యాలను సేకరిస్తున్నాం. కేసు నమోదు చేసిన వారిని ఒక్కొక్కరిని విచారణకు పిలుస్తాం. వారు చేసిన నేర తీవ్రతను బట్టి అరెస్ట్ చేస్తామని డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. అది విషయం.